ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? ఈడితో డేంజరే. ఆ పిల్లేంటి అంటుంది నిన్ను? నన్న ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా, ముద్దొస్తున్నా ఉంది. అలాగన్నా? మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు గట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్ నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్, నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతాను, చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా, బావు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్నకు లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్, నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత, అంతైతే ఏకటాకు పట్టురా. అలాగే పులి మనవాడు కనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా మేము స్టూవర్ట్పురం దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులేవాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి, నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి? ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేసారా? అవన్నీ తర్వాత, ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏంటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడేమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టి నేను చిత్రం కొడతాను, మక్కలు ఇరగొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు ప్లీజ్, కూర్చోండి. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె.
2 బస్తాలా? నూనె నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటానే అది. నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో, లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో, బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెదవ ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేదు. కొట్టు. కొట్టలేదు సార్. నువ్వు కొట్టరా? కొట్టలేదు. నువ్వు కొట్టగలవురా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఓకే? ఆల్ ది బెస్ట్. ఇంటి భోజనం ఇంటి భోజనమేరా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్, నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది, బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు, నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై. గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా? శుద్ధి చేసుకో. ఓం విష్ణువే నమః. చారుకేశ, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళకి ఒకటే రాగం ఒకటే తాళం. మొదలెట్టండి. సరే సరే గమగా గమ గమ దమ దని 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 రే. అద్భుతం. అయ్యో, వినేశారా? నేను పాడిందంటే వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు
శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా అని మావయ్య కాదా, నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మ. ఒరే చారుకేశా, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా, బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. కంగారులో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశా. ఎస్ రిషికేశా. నో రిషికేశా. ఎస్ చారుకేశా. మాయా ఇడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఒరే రాజు, ఆ ఏజ్ లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గంధాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటికాలి మీద నుంచున్నాను. 24 గంటలు గడవక ముందే 2వ కాలు భూమి కట్టేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళు ఎదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలియదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా. అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్ల అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లేక వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవ్వడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే
ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే IAS అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను. నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు IAS అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో MA చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు. అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు ఎవడో? ఎందుకు ఎవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2 × 2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టలేదు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు IAS అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలని అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏయ్ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో.